మధ్యలో ఆల్మోస్ట్ 3 నుంచి 4 సార్లు కలిసిండు. అప్పుడు ఇబ్బంది రాలే మీకు? అప్పుడు కనవాళ్లే మీకు? ఇవాళ కొత్తగా చిలక పలుకులు పలుకుతున్నారా బయటకు వచ్చి? ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నారు నిరంజన్ రెడ్డి గారు మీరు కూడా. ఎందుకనంటే ఇవాళ రోజున ఆయన ఏం మాట్లాడతాడు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయంగానే మీరు ఎట్లా స్పందిస్తారు? ఎందుకు స్పందిస్తారు? ఇంకా ఏం మాట్లాడతారు? ఏ కసరత్తు చేయకుండానే చర్చలకు వెళ్ళిండట. మీకు చెప్పిండ్రా? రేవంత్ రెడ్డి గారు వచ్చి మీ చెవుల గిట్ట చెప్పిండ్రా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీ చెవుల గిట్ట చెప్పిండ్రా? ఏ కసరత్తు చేయకుండా చర్చలకు పోయినరాడు. మీ లెక్క చేపల పులుసులు తిననీకి పోలే, మీ లెక్క బిర్యానీలు తినిపించడానికి పిలవలే ప్రగతి భవన్లకి. అధికారుల బృందంతో పాటుగా విత్ ఫ్యాక్ట్స్, విత్ నంబర్స్, విత్ డేటా కూర్చున్నారు వాళ్ళు. ఇలా ఏమంటారు? చంద్రబాబు ఇలా లేఖ రాయగానే అలా రేవంత్ ఎందుకు తలూపుతున్నారు? చంద్రబాబు పంపిన లేఖ పైకి కనిపిస్తున్నది కానీ వారి మధ్య మాటామంతి రోజు నడుస్తున్నది. ఇప్పుడు తెలంగాణను పరోక్షంగా పాలిస్తున్నది చంద్రబాబే, రేపు చంద్రబాబే నడుపుతున్నారు. ప్రగతి భవన్లో కాలు మోపడం ద్వారా హైదరాబాద్లో నా పెత్తనం నడుస్తుంది, నాదే నడుస్తుంది అని పరోక్షంగా ఆంధ్ర ప్రాంతానికి తెలియజేయడమే ఆయన ఉద్దేశమట. తలకాగిట తిరుగుతున్నదా ఏంటి అని అడగాల్సినటువంటి పరిస్థితి వల్ల. అసలు ఏం మాట్లాడుతున్నారు ఏంటి? అసలు ఏమన్నా కొంచెమన్నా కామన్ సెన్స్ అనేటువంటిది ఉపయోగిస్తున్నారా మీరు? మరి వాళ్ళు 5వ తారీఖున ఈ 5వ తారీఖున ఇది రాస్తే మేడం మీరు వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటుండొచ్చు. నేను నిజంగా కూడా సరే ఆలోచన చేసిన, ఆగినాం, చూసినాం, ఏమన్నా ఒక అపాలజీ వస్తుంది కావచ్చు, ఏమన్నా దానికి సంబంధించి ఒక వివరణ ఏమన్నా ఆ పార్టీ ఇస్తుంది కావచ్చు అని చూసినాం. అంటే మీకు నిజంగా కూడా ఇవాటి రోజున చంద్రబాబు నాయుడు గారి పేరు వింటేనే అంత భయం ఎందుకు? తెలుగుదేశం పార్టీ పేరు వింటేనే అంత భయం ఎందుకు? అంత వణుకెందుకు? ఇంత పిచ్చి రాతలా? మీ పేపర్లలో ఇంత పిచ్చి రాతలు రాస్తారా? ఇంకా మళ్ళీ దానికి తోడేమంటాడు? ఆంధ్ర పెళ్లి కొడుక్కి తెలంగాణలో పెళ్లి పందిరు ఎందుకట? నేను తమాషాలా? నాకు అర్థం కాదు. ఏమనుకుంటున్నారు? తెలంగాణ ఎవరి